వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎంత సీరియస్నెస్ ఉందో అంతే ఫన్ కూడా బయట జనరేట్ అవుతుంది. అంటే వారి పత్రికలో, వారి మీడియాలో, వారి యూట్యూబ్ ఛానల్స్లో, వాళ్ళ సోషల్ మీడియాలో అసలు లేని లిక్కర్ స్కామే జరగలేదు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఒక షాక్గా ఇస్తూ బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి స్కామ్ ఎలా జరిగింది అనే దానికి చాలా సరదాగా తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో దొరికేటువంటి లిక్కర్ ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో 2019 నుంచి 24 మధ్యకాలంలో దొరకలేదు అన్నది వాస్తవం. అంటే మందుబాబుల్ లాంగ్వేజ్లో వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్లు ఏవి దొరకలేదు. చెత్త బ్రాండ్లన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసుకొని వాటిని ఇవ్వడం జరిగింది. దాని రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలిసిందే. సో దీని మీదే సెటైరికల్గా ఒక అతను నిజాలు చెప్తూ వచ్చాడు. ఏంటనేది మనం చూస్తే, బ్రో, ఐఎమ్ అ సోషల్ డ్రింకర్ ఫ్రమ్ బెంగళూరు. Back in 2022, I had visited Rajahmundry to attend a wedding. One evening, I went to a government wine shop and asked for my favorite brand. They said it wasn't available. I adjusted and started asking for other usual brands, even went as low as Mansion House as my last option. Still, the answer was no. Now, I was a bit confused. So, I just said, give me any quarter bottle that costs about 350 rupees. The guy replied, Anna, we don't have anything at that price. Our highest price is 230 rupees, equivalent to Mansion House. It is called Kangana House. కంగనా హౌస్ అనే బ్రాండ్ అండి. అంటే నవ్వుతున్నానని చెప్పి సరదాగా తీసుకోకండి, దీని వెనకాల ఉన్న సీరియస్నెస్ ఏంటి అనేది నేను చెప్తాను. సో కంగనా హౌస్, I had no clue what that was. Felt like some low budget version of Mansion House, totally unexpected and hilarious. That experience still cracks me up. Andhra wine shops at different bro. ఇది తన సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక కామెంట్ ఈ లిక్కర్ దీనికి సంబంధించినట్టు దాంట్లో. అంటే ఐ రిమెంబర్ ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించి ఉత్పత్తి ఎలా సాగుతోంది ఏంటి అనే దాని మీద మీ అండ్ మై ఫ్రెండ్ చైతన్య రెడ్డి ఇద్దరూ కలిసి స్టడీ చేస్తున్నప్పుడు, ఎందుకు స్టడీ చేయాల్సి వచ్చింది అంటే, ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతల మధ్య కరోనా సమయంలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మధ్య చెరుకు పంటకి సంబంధించి ఒక గొడవ జరిగింది. చెరుకు పంట గురించి గొడవ ఎందుకు? ఏమైనా పంచదార తయారు చేస్తున్నారా, ఇద్దరు బెల్లం తయారు చేస్తున్నారా, దానికి ఇద్దరు కొట్టుకోవడం దేనికి? మన దగ్గర అసలు చెరుకు ఉత్పత్తి ఎంత ఉంది ఏంటని లెక్కలు చూసుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వాన్ని అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత స్టిల్ వీ హ్యావ్ దట్ లింక్. అది తర్వాత వేరే దాంట్లో ఎప్పుడైనా చూపిద్దాం, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది వే బ్యాక్ ఇన్ 2022లో జరిగినటువంటిది, ఆఫ్టర్ బిగ్ లాక్డౌన్. సరే, మొత్తానికి వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఏంటి సంగతి అనేది చూసినప్పుడు ఏపీలో లిక్కర్ సంగతి ఏంటి, ఎందుకంటే అప్పటికే శానిటైజర్లు తాగి ఎంతోమంది చనిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది చాలామంది. అండ్ మేము చెక్ చేసాం శానిటైజర్ ఎలా తయారు చేస్తారు ఏంటి అంటే, బేసిక్గా అన్నింటిలో ఉండేది ఈ స్పిరిట్ యూస్ చేస్తారు. మెడికల్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాటికి అది యూస్ చేస్తారు. వీటన్నిటికీ కావాల్సింది ఏంటి? ఇథైల్ ఆల్కహాల్. ఈ ఇథైల్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి వస్తుంది? మొలాసిస్, అంటే చెరుకు పిప్పి నుంచి మొలాసిస్ అనేది వస్తుంది. సో దాని నుంచి ఇథైల్ ఆల్కహాల్ చేస్తారు, తీసి లిక్కర్కి సంబంధించి స్పిరిట్ లిక్కర్ది, అలాగే మెడికల్కి సంబంధించి మెడికల్కి ఇస్తారు. సో మొత్తం ఈ ఇథైల్ ఆల్కహాల్ ఎంత ఉత్పత్తి జరిగిందంటే, మన దగ్గర చెరుకు పంట ఆ రోజుకి చాలా తక్కువ. అసలు పంట విస్తీర్ణం చాలా పడిపోయింది. రైతులు ఎవరు కూడా వేయలేదు. దాంతో ఉన్నదానికోసం కొట్టుకోవడం. అంటే ఈ ఏదైతే ఇథైల్ ఆల్కహాల్ ఉందో, స్పిరిట్ కావాలనుకున్నారో, ఈ మొలాసిస్ కోసం వాళ్ళు కొట్టుకు తెచ్చారు ఆ రోజు. అది మాకు ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన వెంటనే మొత్తం ఆర్టీఐ తీసి ఇండియాలో మొత్తం అంతా కూడా ఇప్పటివరకు చెరుకు పంట ఎంత విస్తీర్ణంలో పండించారు, దాన్ని ఈ బెల్లం తయారీకి కానీ పంచదార తయారీకి కానీ ఎలా యూస్ చేశారు, అలాగే వచ్చినటువంటి మొలాసిస్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ ఎంత తీసుకొచ్చారు, ఎంత ప్రొడ్యూస్ అయ్యింది, ఆ ప్రొడ్యూస్ అయిన దాన్ని ఏ ఇండస్ట్రీలకి ఎంతలా వాడారు, ఇవన్నీ కూడా తెప్పిస్తే షాకింగ్. మనం ఈ ఇథైల్ ఆల్కహాల్ ఇంపోర్ట్ చేసుకున్నాం బయట నుంచి, భారతదేశంలో ప్రొడ్యూస్ చేసింది కాకుండా ఎక్స్టెన్సివ్గా బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఎక్కువగా ఈ కరోనాకు సంబంధించి శానిటైజర్లు, మిగతా ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్, వీటికి సంబంధించి ఎక్కువగా వాడడం. ఈ ఆల్కహాల్ ప్రొడక్షన్కి దానికి చాలా తక్కువ. సో ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీలు ఇవన్నీ కూడా వాటికి సంబంధించి వరకు ఓకే అక్కడికి. కానీ ఏపీ దగ్గరకు వచ్చేసరికి అక్కడే మాకు అనుమానం హిట్ అయింది. వెంటనే మొత్తం చెక్ చేసుకొని బ్రాండ్లు, మేము సంపాదించినటువంటి బ్రాండ్లు ఇప్పటికీ నిన్న కూడా పంపించాడు నాకు
చైతన్య ఏంటి బ్రో లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో ఉన్నటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా దాంట్లో చూడండి అని చెప్పి అందులో గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్. ఇప్పుడు కంగనా హౌస్ అనేది నేను వినలా. ఇది మేము చేసినటువంటి రీసెర్చ్లో తేలింది ఏంటంటే పొద్దున్న 10 గంటలకు షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం 6 వరకే షాప్ అని చెప్పారు, లేదు 8 వరకు షాప్ అని చెప్పారు. కానీ కొన్ని చోట్ల ఒక పర్టికులర్ బ్రాండ్ అనేది, ఒక పర్టికులర్ బ్రాండ్స్ కొన్ని అనేవి ఒక పర్టికులర్ టైంలోనే, అంటే 10 నుంచి 12 లోపులోనే ఆ బ్రాండ్ దొరుకుతుంది, తర్వాత దొరకదు. మీరు చచ్చిపోయినా సరే దొరకదు. అది ఒక షాప్లో ఈరోజు అమ్మారంటే రెండో షాప్లో రేపు అమ్ముతారు, ఈ షాప్లో మళ్ళీ దొరకదు వారం దాకా. ఇలాగా మొత్తం అన్నింటినీ మ్యానిపులేట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పంపించుకుంటూ ఈ రకంగా స్టేట్ మొత్తం అంతా కూడా జంబుల్ చేశారు అనేది మా సీక్రెట్లో బయటపడింది, సీక్రెట్ ఆపరేషన్లో. అన్ఫార్చునేట్లీ మేము కెమెరాలు ఇవన్నీ క్యారీ చేయలేకపోయాం, ఎందుకంటే దొరికితే చంపేస్తారు. ఆ మూమెంట్లో దొరికితే చంపేస్తారు. లిటరల్గా మాకు థ్రెట్స్ కూడా వచ్చాయి, మీరు ఇల్లు వదిలి పారిపోండి, అబ్స్కాండ్ అయిపోండి అని కూడా చెప్పారు మాకు. సో అలాగా ఇప్పుడు ఈ కంగనా హౌస్ వింటే నాకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. కొన్ని బ్రాండ్లు అందులో ఏం కలిసాయి, ఏం కలిపారు, డ్రగ్స్ కలిపారా, ఎందుకంటే గంజాయి కూడా మనం చాలా బాగా ఎక్కువగా ఆ రోజుల్లో పెంచి పోషించాం కాబట్టి దాని ద్వారా ఏమైనా చేశారా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తపరిచారు. ఇదే మేము రఘురామకృష్ణరాజు గారికి, అలాగే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ గారికి, వీళ్ళందరికీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు టెస్టులు చేయించడానికి ఆర్థికంగా వాళ్ళు హెల్ప్ చేశారు. చేసినటువంటి దాంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి SGS ల్యాబొరేటరీస్కి వీటిని మేము పంపించి, మాకు ఇలాగ అనుమానం ఉంది, మేము సామాజిక బాధ్యత కింద మాకు ఆ టెస్ట్ ఏ విధంగా చేయించాలి, దానికి పారామీటర్స్ ఏముంటాయో మాకు టెక్నికల్గా తెలియదు. శాంపిల్స్ మేము కలెక్ట్ చేసాం. శాంపిల్స్ కలెక్ట్ చేయడం మాత్రం జెన్యూన్గా అన్ని ఫోటోలు ఎక్కడెక్కడ కొన్నాం ఏంటి అనేది అన్నీ ఉన్నాయి. అవి కూడా అప్పుడు ప్రతిపక్షాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రఘురామకృష్ణరాజు గారి త్రూ మేము పంపించడం జరిగింది మొత్తం వాటికి సంబంధించి. సో దాని ఫలితమే ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది తాళిబొట్లు తెగిపోయాయి, ఎన్ని కుటుంబాలు కూలిపోయాయి ఆ నాసిరకం మద్యం తాగిన దానివల్ల, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పేర్లు, పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి, ఇది కాదా లిక్కర్ స్కామ్ అంటే, డబ్బులు ఒక్కటేనా, ఇది కాదా, వీళ్ళు అసలు లేని స్కామ్ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి ఇంకా. సో మొత్తానికి సోషల్ మీడియాలో నవ్వుకోవడానికి కాస్త చెప్పినట్టయినా కానీ యాక్చువల్ వాస్తవం ఏంటి అనేది ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగిన దానికి ఇదొక సంఘటనగా కూడా చెప్పుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.